హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై న్యూ వ్లాగ్. ఇప్పుడైతే నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా. ఇక రోజు నడుచుకుంటూనే వెళ్తున్నా. సో గైస్, ఇక్కడ నుంచి అయితే ఇక 2.5 మీటర్స్ అయితే ఉంటాయి మా ఊరి నుంచి అయితే ఆడ రామ్నగర్ దాకా. రోజు నేనైతే 7:30కి ఫిక్స్ వెళ్తా. ఆడ 8 o'clock చేరుకుంటా నడుచుకుంటూ. లేకుంటే అప్పుడప్పుడు ఎవరిదైనా బైక్లో వెళ్తా లిఫ్ట్ తీసుకొని. ఇక ఈరోజు అయితే ఎవరు బైక్లో లేవు అంటే వెళ్తలేవు, ఇక నడుచుకుంటూనే వెళ్తున్నా. సో గైస్, నా కాలేజ్ వచ్చేసి హుట్నూర్ పుల్లజీ బాబా జూనియర్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అన్నమాట. సో గైస్, నా గ్రూప్ వచ్చేసి ఎంపీసీ పట్టుకున్నాను నేనైతే. మనకు మ్యాథ్స్ రాదు కానీ ఇక రెండే గ్రూప్స్ ఉన్నాయి, బైపీసీ ఎంపీసీ. హెచ్ఈసీ ఉంది కానీ చెప్పేటోళ్ళు, సిఈసీ ఉంది చెప్పేటోళ్ళు ఎవరు లేరు సార్లు. సో అందుకే ఇక ఎంపీసీ తీసుకున్నా. మళ్ళీ సిఈసీ తీసుకుంటే కూడా చాలా ప్రాబ్లం అవుతాయి. ఏమంటే ఎగ్జామ్స్లా మళ్ళీ ఏం రాయాలో ఏం అర్థం కాదు. సో అందుకే ఇక ఎంపీసీ తీసుకున్నా. ఈ మ్యాథ్స్ ఇక ఎట్లయినా ఇక నేర్చుకోవాలి ఇక. సో గాయస్, ఇక్కడైతే వాటర్ కారుతున్నాయి చూస్తున్నారు కదా. మొత్తం మొన్న వర్షం వచ్చింది, మొన్నట్ల వర్షంలో ఇక వాటర్ అయితే చాలానే కారుతున్నాయి. ఇక ఇదే బ్రిడ్జ్. సో గాయస్, ఇప్పటి నుంచి ఇక మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో గైస్, ఇక ఏం చెప్దాం. సో గైస్, ఇక కాలేజ్కి వచ్చి అక్కడ పోయినాక ఇక కలుద్దాం. అంటే మా కాలేజ్ మీకు చూపిస్తా, రోజు ఏం చేస్తాను. సో గైస్, ఫైనల్లీ ఇక రామ్నగర్ అయితే వచ్చేసిన చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే ఇక బస్సు అయితే ఎక్కాలి. బస్సు ఇక్కడ ఇక వెయిట్ చేయాలి కొద్దిగా. ఇక బస్సు వచ్చేదాకా ఇక వెయిట్ చేయాలి. ఎంతైతే వెయిట్ చేయాలి. సో గైస్, నాకైతే ఏం కంటెంట్ ఇవ్వాలో నాకైతే ఏం అర్థమవుతలేదు. కామెంట్ అయితే చేసి చెప్పండి ఎట్లా వీడియోస్. నేను కూడా చాలా రోజుల తర్వాత ఇక వ్లాగ్ అయితే చేస్తున్నా. అంటే ఏం అర్థమవుతలేదు ఇక ఎట్లా వ్లాగ్ చేయాలి ఏం కథ అనేది. ధనుష్ హలో, చూడండి గాయస్, ఆటోలు వచ్చి ఇక తింటున్నాం. అంతే. సో గాయస్, ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం. మా వాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఏం జల్పాత్. సో గాయస్, మా వాడైతే చాలా నవ్వుతుంది. ఎవరా జల్పాత్? యూట్యూబ్లో పెట్టుకుంటారా? ఏం శివ, ఫస్ట్ స్టాప్ దగ్గర అయితే నడుచుకుంటా పోవాలా? బండి కొని ఫాలో సబ్స్క్రైబర్స్ రా, యూట్యూబ్లో పెడుతున్నా సబ్స్క్రైబర్స్. మావాడు అయితే గుట్టలు బాగా తింటాడు. మొత్తం గుట్టల్ని కొంచెం పూరీలు సోపు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఏదైనా పూరి ఉంటే కామెంట్ అయితే చేయండి. మనోడకి ఏదైనా ఏం పర్లేదు. ఎవరు రామ్ చరణ్ బస్ స్టాండ్ అయితే పోతున్నాం గాయస్. మొత్తం ఉడకపోస్తుంది ఈరోజు అయితే. ఫుల్ ఎండ కొడతలేదు కానీ ఫుల్ గర్మీ, ఫుల్ హాట్.
బాబా తీసుకోపోతున్నారు అగో ఫ్రెండ్స్ ఏం రా बता రాజులు కొట్ట రాజుల కోట ಅದು సంజయ్ హెల్వర్స్ డిస్ట్రిక్ట్ వీడియో. సో గైస్ మొన్న అయితే ఇక్కడ నిండి ఉన్నాయి చేపలు అయితే పడుతున్నారు వెనుక చూస్తున్నారు చేపలు ఆడైతే గాలం అయితే వేస్తున్నారు చూడండి చేపలు అయితే పడుతున్నారు మొన్న వర్షం అయితే ఫుల్ నిండి ఉండే ఇక్కడ ఇలా యూట్యూబ్లో పెట్టిస్తారా మొన్న ఫుల్ అంటే వాటర్ మొత్తం నిండి ఉండే అరే అది వేసి ఉన్నాయి రా అరే అమ్మ యూట్యూబ్లో పెట్టేస్తా వ్యూస్ మొత్తం పెరగాలి మొత్తం యూట్యూబ్ ఈసారి దిగిందిరా మొత్తం రోడ్డు కూడా పట్టిపోయింది ఇంకా మధ్యలో వచ్చింది ఏం ఫుల్ బాధ వేస్తున్నాయి నాకై ఫుల్ బాధ అరే ఎందుకంటే నా యూట్యూబ్ ఇంకా పడిపోయింది వ్యూవర్స్ అన్నీ మొత్తం తగ్గిపోయినాయి అస్సలు వ్యూస్ వస్తలే ఇంకా కామాక్షి వల్ల అబ్బా ఏం రా అఖిల్ గాని లవర్ పేరు తెలుసు ఆడ వచ్చింది బస్ స్టాండ్ అయితే వచ్చేసిన మీడ లోపట్ల అయితే వెళ్తున్నాం బస్ స్టాండ్లో చూడగానే ఎట్రా శివ రహదారి ఇంటికి ఎటు వెళ్దాం శివ రహదారి ఎటు మరి ఎటు వెళ్తారు మరి మా బస్ అయితే వచ్చేసింది పోండి ఎక్కడ నడుచు మీద అయితే పోతాను ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మన బస్సులు కూడా వస్తున్నాయి బస్ స్టాండ్ చూడచ్చు చేతి కూడా నడుస్తున్నాయి రా అరే ఎట్లా మరి సరే మరి ఇప్పుడు మేము ఇంటికి నువ్వు ఎక్కడ మనలో అయితే ఇంటికి అయితే వెళ్తున్నారు సరే మరి సాయి శివ సరే సరే బాబ్ నాని బస్ స్టాండ్ ఇటు బస్ స్టాండ్ సో గైస్ ఇక్కడ బస్ స్టాండ్ పోవాలా గైస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఈ బస్సులు అయితే ఎక్కాలా బస్ స్టాండ్లో వచ్చి వెయిట్ చేస్తున్నాం గైస్ నాన్న పోరమ్మంటాం బస్ ఆగుతారా సో గైస్ ఇక ఇంటికి పోయినాక కలుద్దాం సో గైస్ బస్ అయితే ఎక్కేసినాం నేను మా ఫ్రెండ్ గారు ఇంకా ఇంద్రవేల్కి అయితే పోతున్నాం ఇంద్రవేల్ ఎందుకంటే మన పోస్ట్ ఆఫీస్లో పని ఉన్నాయి అందుకే పోతున్నాం ఇంద్రవేల్ అందుకే దిగుతున్నా లేకుంటే రామ్నగర్ దిగుతుంది ఇంద్రవేల్ దిగేసి పోస్ట్ ఆఫీస్కి పోయి మళ్ళీ జెడ్పీ స్కూల్లో ఏమో పని ఉన్నాయి సార్ రమ్మన్నాడు సో గైస్ ఇక ఇంద్రవేల్ దిగేసి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ అయితే పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం ఆడ ముందట అయితే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ వర్క్ నా పాన్ కార్డు అయితే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి నా మైనర్ కదా సో అందుకే
అంటే ఆ అన్న ఇక పోస్ట్ ఆఫీస్లో అయితే ఇవ్వమన్నాడు. నేను మైనర్ కదా, ఒకవేళ నాకు 18+ ఉంటే నాకు వచ్చేస్తుండే కార్డు నెక్స్ట్ డేనే. ఈరోజు అప్లై చేసిన అంటే నెక్స్ట్ డేనే వస్తుండే. నేను మైనర్ కాబట్టి నాకు ఇక టైం పడుతుంది అన్నాడు మైనర్కి. ఇక పాన్ కార్డ్ ఎందుకు తీస్తున్నావు అంటే, ఎందుకంటే నేను అకౌంట్ తీయాలి కాబట్టి ఆడ కాలేజ్లో స్కాలర్షిప్ వస్తాయి. ఆడైతే ఇక నా అకౌంట్ అయితే ఇవ్వాలి. సో అందుకే ఇక వెళ్తున్నా. ఇక ఈరోజు ఎట్లనో ఓపెన్ అవుతున్నాయి ఆడ ముందట పోవాలి. సో గైస్ ఇక పని అయితే జరగలేదు. మండే అయితే రమ్మన్నారు. ఇక మండే వచ్చి అంటే ఇప్పుడు వెళ్ళలేదు. ఇక 12 నుంచి అట్టే ముందట రావాలి. 11-10కి అప్పుడే అది కార్డ్ అనేది వెళ్తాయి. ఇప్పుడైతే వెళ్ళేది అన్నారు. ఇక 1కి 2కి క్లోజ్ అనమాట. ఇటు పోస్ట్ ఎటు వెళ్ళావు. సో ఇక మండే రావాలి. ఇక మండేకి ఇక కాలేజ్కి అయితే బంద్. ఇక 12కి ఇదే ఇక ఈ పని జరిపియాలి. ఇది ఎప్పుడు తీసిన, ఎప్పుడు మండే తీసిన గైస్. మండే నుంచి తంతాలు పడుతున్నా. రోజు వస్తున్నా పోతున్నా అసలు పనే జరుగుతలేదు. ఇక రేపు మండే రావాలి. ఇక రేపు ఆగి మండే రావాలి. ఇంకా ఎప్పుడో తీసిన అమ్మ పోతలేదు. ఇక ఎప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళాలి. మా ఊరి ఆటో ఎక్కి ఇంటికి పోయినాక కలుద్దాం. సో గైస్ ఇంటికైతే అప్పుడే వచ్చేసిన. నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లో, నా ఫోన్లో అయితే అసలు బ్యాటరీ అసలు ఏమంటారు ఎక్కువ యావరేజ్ ఇయ్యేది, మొత్తం దిగుతాయి. సో అందుకే ఇక ఛార్జింగ్ అయితే పెట్టేసిన. ఎప్పుడైతే నిండింది 2 hours తర్వాత నా ఛార్జింగ్ అయితే నిండింది. ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నా. సో గైస్ ఇక మన వ్లాగ్ వచ్చేసింతే. సో గైస్ మన వ్లాగ్ ఎట్లా ఉన్నదో కామెంట్ అయితే చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్ గైస్.